రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు చక్కగా పాలన చేస్తున్నారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు ఉచిత పథకాలను తగ్గించాలని కోరారు. ప్రజలందరూ గ్రామాలకి రోడ్లు, ప్రాథమిక స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలు, కరెంటు నిత్యం సరఫరా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒంగటూరు మండలం ఆత్కూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత పథకాలు ఇస్తూ అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా ఇస్తాం, మహిళలకు ఫ్రీ బస్సు ఇప్పిస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయని అన్నారు. గ్రామాలలో పాఠశాలల్లో టీచర్ల సౌకర్యాలు లేవని ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 800 టీచర్ పోస్టులను భర్తీ చేసిన నారా లోకేష్కి ధన్యవాదాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక వసతులతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వల్ల ఆత్కూరు మరియు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మోడీ గారు రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మంచిగా పరిపాలిస్తున్నారు. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన నిధులు ఇస్తూ ఉంది. ఇద్దరు కలిసి పనిచేయాలనేది ప్రజల యొక్క కోరిక. దాంతోపాటు అభివృద్ధికి ప్రధాన పీట వేసి ఈ ఉచితాలు కాస్త తగ్గించి జనమంతా కోరుకునేది ఊరికి రోడ్డు ఇవ్వమని, ఊరికి ప్రైమరీ ఆరోగ్య కేంద్రం కావాలని, ఊరికి కరెంట్ ఉండాలని, ఉన్న కరెంట్ పోకుండా ఉండాలని, ట్రాన్స్ఫార్మర్ కావాలని, ఊరికి కావాల్సిన సౌకర్యాలు జనం ఒక టీచర్ ఉండాలని, స్కూల్ ఉండాలని, స్టేడియం ఉండాలని, వీటి మీద ఖర్చు పెట్టండి. అంతేగాని ఉచితాలు ఇస్తాం, అది ఫ్రీగా ఇస్తాం, ఇదిగా ఫ్రీగా ఇస్తాం, ఆడవాళ్ళందరికీ బస్సులో ఫ్రీ, ఆడవాళ్ళందరూ బస్సులో పోయి రావరపాడు పోయి వెనక్కి తిరిగి రావాలి. ఇప్పుడు ఏమన్నా అర్జెంటుగా ఏమన్నా పలాడి ఏమన్నా కావాల్సింది వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి మంచి స్కూల్ పెట్టండి, మంచి టీచర్ వేయండి. చాలా దగ్గర స్కూల్లో టీచర్ లేరు. మన ఆంధ్ర యూనివర్సిటీకి వస్తే నేను చెప్దాం అనుకుంటే ఈ లోపల లోకేష్ బాబు గమనించి చెప్పాడు. ఆయన దీంట్లో 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి యూనివర్సిటీలో, వాటన్నింటినీ తక్షణం భర్తీ చేస్తానని చెప్పాడు. నాకు సంతోషం వేస్తుంది మనసులో. తర్వాత ఈ మధ్య చూశాను నేను పేపర్లో ఆ ఖాళీని భర్తీ చేశారు. అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం కానీ, ప్రాథమిక పాఠశాల కానీ, ఉన్నత పాఠశాల కానీ, లేకపోతే ఇతర సంస్థల్లో ఏ ఉద్యోగం ఖాళీ లేకుండా చూడమని, ఉద్యోగాలు కొత్త వాళ్ళకి ఇచ్చి అందరిని నింపమని, దాంతోపాటు గ్రామాలకు కావాల్సిన సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి వాటి కోసం తన యొక్క నిధులు ఖర్చు పెట్టాలని చెప్పని నేను ఇచ్చేటికి సలహా అదే. ఎందుకంటే ఉచితాలు అనుచితమని నా అభిప్రాయం. నేను అందరి మంది చెప్తున్నా, ఆడవాళ్ళు కూడా వింటున్నారు. బస్సులో ఫ్రీగా అయిపోతే ఆడవాళ్ళు ఎవరైనా తప్పడతారా? అది మంచిగా రోడ్డు ఇచ్చి, ఊరికి మంచి స్కూల్ ఇచ్చి, మంచి డాక్టర్ని ఇచ్చి, మంచి సౌకర్యాలు కల్పిస్తే అందరూ సంతోషపడతారు. వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత పాటించాలని చెప్పని నేను కోరుకుంటున్నా. దాంతోపాటు ఈ యుద్ధం వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఏర్పడింది. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఇది చంద్రబాబు నాయుడు గారి వలన, మోడీ గారి వలన ఏర్పడింది కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ వారిద్దరు యుద్ధం చేసుకోవడం వల్ల దాని ప్రభావం ఆసియా ఖండం పైన మన పైన కూడా పడింది. కాబట్టి తాత్కాలికంగా ఎదురయ్యే సవాలే, దాన్ని అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని చెప్పని కోరుతూ, ఏ వస్తువు వృధా చేయొద్దు, ఏ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వచ్చిన వాటిని మంచిగా ఉపయోగించుకొని తద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మచిలీపట్నంలో వినాయక